బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చు చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. ఆయుష్మాన్ భవ. గురుగారు, రాఖీ పౌర్ణమి విశిష్టత, అలాగే ఈ నెలలో ఆగస్ట్ నెలలో రాఖీ పౌర్ణమిని మనం ఏ రోజు జరుపుకోవాలి, అలాగే శ్రీకృష్ణుడికి రాఖీ పౌర్ణమికి ఉన్న సంబంధం ఏంటి, పురాణ ఆధ్యాత్మిక కథ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గురుగారు. తప్పకుండా అమ్మ. ఈ ఆగస్టు మాసంలో మనకి 28వ తేదీన ఉదయం 9:50 వరకు మనకి పౌర్ణమి తిథిలో ఉంది. పౌర్ణమి గడి నడుస్తోంది కాబట్టి ఆ రోజునే రాఖీ పౌర్ణిమ చేసుకోవడం విశేషత్వం. ఎందుకంటే ముందు రోజు 27వ తారీఖున 9:00కో 9:30కో ప్రారంభమైంది అనుకోండి. ఉదయాన్నే చక్కగా సూర్యోదయానికి ముందే లేచి స్నానాదులు అవన్నీ చేయాలి కదా, దీపారాధనలు చేసుకోవటం అవన్నీ. పౌర్ణమి గడి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడూ కూడా ఉదయం పూట సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో అదే చేసుకోవాలి తప్ప ఇక్కడ ఎక్కువగా ఉంది 27వ తారీఖున ఉదయం పూట నుంచి ఉదయం పూట 6కి 6:30కి ఎక్కడుంది చెప్పండి తిథి? లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎక్కువ తిథి ఉంది కదా అని చెప్పి అదే రాఖీ తిథి అని అక్కర్లేదమ్మా. 28వ తారీఖున ఆ రోజంతా కూడా రాఖీ తిథి, అంతేగాని ముందు కట్టేస్తే అది పౌర్ణమి తిథి కింద రాదు. కాబట్టి ఆ రాఖీ తిథి రోజు అనే 9:30 అంటే దాదాపుగా 7:30 నుంచి 9:40 వరకు ఎప్పుడైనా సరే కట్టవచ్చు. సరే దూరాభారాల్లో ఉంటే ఈ లోపలే కంగారు పోయి కట్టలేరు కదా. ఎప్పుడైనా సరే ఇది మనసుకు సంబంధించినటువంటిది కాబట్టి ఆ రోజల్లా కూడా అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఎప్పుడైనా సరే ఆ రాఖీ ఉత్సవాన్ని చక్కగా జరుపుకోవచ్చు. అట్లాగే మనకి ఉన్నటువంటి పురాణాల ప్రకారం కూడా శ్రీకృష్ణుడికి ద్రౌపది అమ్మవారికి ఉన్నటువంటి రిలేషన్ కానివ్వండి, యమునాదేవి అమ్మవారికి యమధర్మరాజుకి ఉన్నటువంటి ఇది కానివ్వండి, చాలా విశేషమైనటువంటి పురాణాల్లో మనకి చెప్పినటువంటివే ఇప్పుడు కాలక్రమేలా కూడా జరగడానికి ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ భవబంధత్వం అనేది రాఖీ పండుగ యొక్క ముఖ్యమైనటువంటి విశిష్టత. అయితే గురుగారి, రాఖీ పౌర్ణమి కేవలం అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు మాత్రమే జరుపుకోవాలా, లేదంటే అక్క చెల్లెళ్ళు లేదా ఫ్రెండ్స్ ఇలా కూడా రాఖీ కట్టుకోవచ్చా గురుగారు? అంటే దీంట్లో మర్మగర్భాలు చాలా ఉన్నాయమ్మా. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే చాలామంది అనుభవించారు, ఇంకా అనుభవించే వాళ్ళు ఉండొచ్చు ఈ సంవత్సరంలో. నెక్స్ట్ ఇయర్ ఇంకా అనుభవిస్తారేమో తెలియదు. ఏ విధంగా అంటే ఒక స్కూల్లో కానీ ఒక కాలేజీలో కానీ లేకపోతే కుటుంబ వ్యవస్థలో కానీ ఎవరో ఒకళ్ళు చక్కగా ఇరువురు ఇష్టపడతారు. ఇష్టపడినప్పుడు దాన్ని వన్ టైం లవ్ అంటారు కదా. అంటే ఒక సైడ్ మాత్రమే ఇష్టపడటం, ఇంకో సైడ్ వాళ్ళు తెలివిగా చేస్తారో తెలివిగా చేయరో తెలియదు. కానీ స్త్రీలలో ఈ యొక్క పరధర్మం ఇంకోటి ఉంది. వాళ్ళు వెంటనే తీసుకొచ్చి రాఖీ పండగ రోజునే వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళని బ్లాస్ట్ చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి. రాఖీ కట్టేస్తే ఆ భావన వస్తుందేమ్మా. యద్భావం తద్భవతి. అంటే మీరు అడిగిన దానికి సమానం చెబుతున్నాను. ఎవరు పడితే వాళ్ళు కట్టుకోకూడదమ్మా. రాఖీ పండుగ విశిష్టత అంటేనే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఇంతే. బయట వాళ్ళు వచ్చేసేసి ఒకే తల్లికి పుట్టిన ఆడపిల్లలు ఇద్దరు కూడా కట్టుకోవచ్చు. వాళ్ళ రక్త సంబంధం గట్టిగా ఉండటానికి చేసినటువంటి ప్రక్రియ అమ్మ. ఇదంతా కూడా సైంటిఫిక్ రీజన్ అనుకోండి, లేకపోతే మనకి ఇప్పుడుది కాదు, ఇది మహాభారతం నుంచి కూడా ఉంది ఈ రాఖీ పండుగ యొక్క విశిష్టత. కాకపోతే ఏంటంటే దాన్ని మన వాళ్ళు ఇప్పుడు కమర్షియలైజ్ చేసి మరి వ్యాపారం కొనసాగాలి కాబట్టి చేతికి ఒక రక్షగా కట్టడాన్ని రక్షాబంధనం అంటారు. ఇప్పుడు పూజలు చేసేటప్పుడు ఒక గణపతి పూజ చేసి ఏదైనా నవగ్రహారాధన చేసేయాలన్నా, లేకపోతే వ్రతం చేయాలన్నా, ఒక నోము చేయాలన్నా స్త్రీలు చక్కగా ఆ యొక్క ఆకులు కట్టడం, తమలపాకు కట్టేసి ఆ థ్రెడ్కి చేతికి కట్టుకొని ఆ రోజుల్లో ఉపవాస దీక్ష ఉంటారు. లేకపోతే కొంతమంది 21 రోజులు దీక్ష పట్టుకొని, అంటే ఆ యొక్క స్పర్శ శరీరానికి తగలటం ద్వారా రక్షా సూత్ర అధిష్టాన ధాత్రి అంటారు. అంటే మా డివోషనల్ భాషలో ఇక్కడ ఒక అన్నగారికి లేకపోతే ఒక తమ్ముడికి ఆ చెల్లెలు కానీ అక్క కానీ మనస్ఫూర్తిగా ఒక తల్లి బిడ్డలం అనేటటువంటి ప్రేమ చిన్నప్పుడు ఒకలా ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఊహాబంధం పెరుగు. ఊహ వచ్చిన దగ్గర నుంచి తల్లిదండ్రులు ఇగో అమ్మ మీ అన్నగారు ఇలా కట్టుకోమంటాం. ఏంటంటే ఈ రక్షాబంధనం వలన లోపల ఉండేటటువంటి పరమనో ప్రేరణాలు దెబ్బతినకుండా ఒక స్త్రీకి ఒక పురుషుడికి ఉండేటటువంటి బౌబంధుత్వాలలో అన్నా చెల్లెలకి అక్క తమ్ముళ్ళకి ఒక ధర్మం ఉంటుంది, భార్యాభర్తలకి ఒక ధర్మం ఉంటుంది. ఇట్లా రకరకాల ధర్మాల మీద ఆధారపడి మన యొక్క సనాతన ధర్మం నడుస్తోంది. కాబట్టి మరి వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళల్లో ఎన్నో రకాలైనటువంటి జన్యువులు అనేటటువంటివి వృద్ధి చెందుతూ ఉంటాయి. వృద్ధి చెందుతున్నప్పుడు వాళ్ళ యొక్క
నేత్రధర్మం కానివ్వండి, లేకపోతే శారీరక ధర్మం కానీ వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు పరమైనటువంటి విషయాల యందు ఆసక్తి కలగకుండా చిన్నప్పటి నుంచే దీన్ని కంటిన్యూ చేస్తూ వస్తారు. అంటే ఒక తల్లిని ఎట్లా చూడాలో అన్న తమ్ముళ్ళు కూడా, అక్క చెల్లెళ్ళు ఒక అన్నని తమ్ముడిని ఏ విధంగా గౌరవించాలి, వీళ్ళు ఏ విధంగా గౌరవించాలి అనేటటువంటి ఆ విషయాన్ని, ఆ రక్త సంబంధాన్ని గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరము, ఎందుకమ్మా కొంతమంది ఇళ్లలో ఏదో ఒక సమస్య గురించి వాళ్ళ మధ్య గొడవలై విడిపోయి ఎన్నో సంవత్సరాలు రక్షాబంధనం కట్టుకోలేక మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. అది వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య అయినా కానివ్వండి, దానివల్ల ఇన్ని సంవత్సరాలు ఆ యొక్క రక్త సంబంధం యొక్క విలువలు పోగొట్టుకున్నట్టే కదా. పురాణంలో మనకి మహాభారతంలో కృష్ణుడికి ద్రౌపదికి ఉన్నటువంటి బౌబంధత్వం గొప్పది. దాన్నే ఆసరా చేసుకుంటూ వచ్చారు. మనకి సైంటిఫిక్ రీజన్ అంటారు కానీ అమ్మ, మనకి పురాణాలే సైన్స్. పురాణాల్లో ఎక్కడో ఆదిగా జరిగినటువంటి విషయం. ఆయనకి సుదర్శన చక్రం వదిలేటటువంటి టైంలో చేతికి కాస్త దెబ్బ తగులుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడికి. ద్రౌపది ఆయన చెల్లెలు కదా, వెంటనే ఏం చేస్తారంటే ఆవిడ చీర కొంగుని కాస్త కట్ చేసేసి వెంటనే ఆయనకి కట్టేస్తారు, అంటే రక్త ప్రసరణ ఆగిపోవటానికి. దాని ద్వారా అన్నగారైనటువంటి శ్రీకృష్ణుడు ఆ అమ్మవారు ద్రౌపది అమ్మవారిని, నీకు ఏ సందర్భంలో ఏ విషయంలోనైనా సరే నన్ను స్మరించినప్పుడు నీకు నేను సహాయం చేస్తాను అన్నప్పుడు, మనకి ద్రౌపది వస్త్రాభరణం యొక్క విషయంలో ఇబ్బంది పడేటటువంటి సమయంలో ఆవిడ శ్రీకృష్ణ పరమాత్ముడు శ్లోకం చేసినప్పుడు ఆయన మహాత్ముడు అంతర్యామిగా ఈవిడికి వస్త్రదానం చేస్తూనే ఉంటాడు. దాని ద్వారా ఆవిడ కాపాడబడుతుంది. అవునా కదా, స్త్రీలకి ఎంతో విషయప్రదం కదమ్మా మానవం అనేటటువంటిది. అక్కడ అన్నగారు చెల్లెల్ని కాపాడినట్లుగా ఈ యొక్క ఇప్పుడున్నటువంటి కాలమానంలో కూడా ఓకే, ఆయనంటే పరమాత్ముడు దేవుడు. నిత్య జీవితంలో ఏ చెల్లెలు అక్క అన్నగారిని ఏం అడగక్కర్లా. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా, అదే వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థికపరమైన సమస్య వచ్చినా అడిగేది ఎవరినండి? వీళ్ళని. అసలు అది కూడా అడగరు. మన యొక్క సనాతన ధర్మంలో హిందువులు ఎవరు అడగరు. అడిగేది ఏంటంటే పసుపు కుంకుమ చీర. చివరికి వచ్చేది లింక్ అక్కడే. ఒక ఇంటి స్త్రీ అన్నగారిని తండ్రి తర్వాత గొప్పగా చూసేది అన్నగారిని లేకపోతే తమ్ముడిని, వాళ్ళు ఎవరైనా కానివ్వండి. ఆవిడ కోరుకునేది ఏంటి? ఒక వస్త్రము, ఏదో ఒక చీర, అట్లా గాజులు, పసుపు కుంకుమ పూలు, ఇవి తీసుకొచ్చి చెల్లెలకో అక్కకో వాళ్ళు ఇస్తారు ఆ రోజున. లేకపోతే కొంతమంది ఏంటంటే ఆచారాలు ఉన్నాయి. ఆచారాలను బట్టి వీళ్ళు వెళ్ళి వాళ్ళింటికి వెళ్ళి అన్నగారికి చక్కగా ఇంట్లో కొంతమంది స్వీట్ తయారు చేసుకొని వెళ్తారు. అది వాళ్ళకి ఇష్టమైన ప్రసాదం ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి ఇష్టమైన స్వీట్ ఐటమో ఏదో ఒకటి ఉంటుంది కదా, అది ఇంట్లో చెల్లెలో అక్కో ప్రేమతో చేసుకొని అన్నగారి కోసం తీసుకెళ్ళి వెళ్తారు తమ్ముడు గురించి. వాళ్ళు వెళ్ళి చక్కగా వాళ్ళకి పెట్టి బొట్టు పెట్టి అన్నగారికి ఈ యొక్క రక్షాబంధనం కూడా ఎట్లా పడితే అట్లా అప్పటికప్పుడు కొనుక్కెళ్ళి పెట్టకూడదమ్మా. ఇంట్లో పొద్దున్నే గణపతి దగ్గర లేకపోతే గౌరీదేవి పూజ చేసి దానికి పూజ చేసి మా అన్నగారు బాగుండాలి, మా తమ్ముడు బాగుండాలి అని చెప్పి మానసికంగా కాలానికి వాళ్ళు మెలివేసుకోవాలి. వేసుకొని అది కూడా ఒక రక్షా సూత్రం. ఇప్పుడంటే ఏంటో దొరుకుతున్నాయి కానీ అమ్మ, లెక్క ప్రకారం రక్షా సూత్రం అంటారు. ఒట్టి పసుపు దారం కట్టినా కూడా రక్షా సూత్రమే. దానికి ఏదో వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు కానీ పెడితే వెండి బంగారం పెట్టాలి అన్నగారికి. కొంతమంది ఏంటంటే అన్నగారు తమ్ముళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళకు ఉన్నంతలో, కొంతమంది వస్త్రాన్ని ఇస్తారు. కాబట్టి చెల్లెలి గారికి అక్షతలు వేసేసి అక్కగారికి నమస్కారం చేసుకుంటారు. ఇట్లా ఈ రకమైనటువంటి బహుబంధుత్వాన్ని తెలిపేది రాఖీ పండుగమ్మ. రాఖీ పౌర్ణమి విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.